Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Good morning everybody. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఆదివారం ఉదయం దేవుని యొక్క సన్నిధిలో మనందరము కనిపించటం దేవుని యొక్క చిత్తం. ఆయన సన్నిధిలోనికి ఆయన రక్తం చేత విమోచించబడిన వారమైన మనం పరిశుద్ధులముగా ఒక చోట చేరి ఆయనను గూర్చి పాడి స్తుతించి కొనియాడి ఆయన యొక్క వాక్యమును ధ్యానం చేయటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఇటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు గాను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల ధ్యానమునకు, ఆదివారపు ఆరాధనకు మిమ్మల్నందరినీ మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, క్రీస్తు ప్రభువు యొక్క రక్తం చేత విమోచించబడిన వారమైన మేము పరిశుద్ధులముగా మీ సన్నిధిలోనికి వచ్చి సమాజంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మా ఎడల మీరు చూపించుచున్న మీ కరుణా వాత్సల్యములను బట్టి మీకు నాయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ఆదివారం ఉదయకాలం అందే మీ పాద సన్నిధిలో మేమందరం కూడా కూడుకొని ఈ విధంగా నాయన మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకై మరి ఒకసారి వందనములు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోనికి మేము వెళుచుండగా పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధ గ్రంథములను తెరవండి. అపోస్తలుడు పౌల్ ఫిలిపియన్స్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలను ఈ ఉదయకాలమందు మనం ధ్యానం చేయబోతున్నాము. లెట్స్ రీడ్ దెమ్ టుగెదర్. మీ పరిశుద్ధ గ్రంథములను తెరవండి, నాతో పాటు మీరందరూ కూడా చదవండి. మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఈ ఉదయకాల ధ్యానంలో అపోస్తలుడు పౌల్ వాట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ అండ్ వాట్ ఈస్ కౌంటర్ఫీట్ క్రిస్టియానిటీ, నిజమైన క్రైస్తవ్యం ఏంటి, నకిలీ క్రైస్తవ్యం ఏంటి, నిజమైన విశ్వాసులు ఎవరు, నకిలీ విశ్వాసులు ఎవరు అనే దానిని క్లారిఫై చేయడానికి ఈ అధ్యాయంలో ఈ మాటలను రాస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. మొదటి అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, మిష చేతనే కానీ సత్యం చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును.
తన యొక్క సంతోషం ఏంటి అంటే దేవుని సువార్త ఏదో ఒక రీతిగా ప్రకటించబడుతుంది. గుడ్ న్యూస్ ఈజ్ బీయింగ్ ప్రీచ్డ్. ఏదో ఒక విధంగా అది ప్రకటించబడుతుంది, అందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు అపోస్తలుడు పౌలు. 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా నేను పానార్పణంగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఐఎమ్ రిజాయిసింగ్ అండ్ యూ ఆల్సో షుడ్ రిజాయిస్ అలాంగ్ విత్ మీ అని చెప్తూ ఉన్నాడు. మీరు కూడా ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని అంటున్నాడు. ఈ చాప్టర్ 3లోనికి మనం వచ్చి ఉన్నాము. ఈ చాప్టర్ 3 యొక్క సమరీ అంతా ఏంటంటే ప్రభువులో ఆనందించటం లేదంటే ప్రభువులో సంతోషించటం ఏంటో పౌలు వివరిస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభువు ద్వారానే మన రక్షణ కలిగింది, మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణను మనం ఏ విధంగా కొనసాగించాలి? 2:12లో చెప్తున్నాడు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించాలి. సో క్రీస్తు ప్రభువు ద్వారా రక్షింపబడిన మనం ఏ విధంగా ఆ రక్షణను కొనసాగించాలి అనే దానిని తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభువుతో మన సహవాసం కొనసాగించటం వలన మనకు కలిగే ఆనందాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం అంతా కూడా 4:1లో అంటున్నాడు, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి అని అంటున్నాడు. సో ప్రభువునందు స్థిరులయ్యుండుడి అనే ఈ స్టేట్మెంట్ చాప్టర్ 3 యొక్క సంగ్రహంగా చాప్టర్ 3లో ఏదైతే చెప్తున్నాడో దానిని he is trying to summarize in chapter 4 verse 1. 2వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు చూపిన మాదిరిని అవలంబించుచు నమ్రత కలిగిన వారంగా 2:16లో చెప్పిన రీతిగా మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడవలెనని కనబడుచున్నారు అనగా మనం జీవవాక్యమును చేతపుచ్చుకొని లోకమునందు జ్యోతులుగా ఉండాలని మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. 2:2 అంటున్నాడు. 2:2లో ఏక మనస్కులగునట్లుగా మీరు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. నేను సంతోషిస్తున్నాను, మీరు కూడా సంతోషించండి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ 2:2లో నా సంతోషం ఇంకా సంపూర్ణం కాలేదు. సంపూర్ణం అవ్వాలంటే మీరు ఏక మనస్సు కలిగిన వారిగా ఉండాలి, ఏక ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, ఏక భావం కలిగిన వారిగా ఉండాలి, ఒక్కదాని అందే మనస్సుంచుచు ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. 3:1లోనికి వచ్చేసరికి ఒక కమాండ్ ఇస్తూ ఉన్నాడు. ఒక కమాండ్ అదేంటంటే మెట్టుకు నా సహోదరులారా. మెట్టుకు అంటే ఫైనలీ మై బ్రదరన్. ఫైనల్గా అంటే ఇప్పుడు పూర్తి చేసేయడం లేదు విషయాలన్నింటిని కూడా. ఇంకా హీ వాంట్స్ టు టెల్ us సంథింగ్ ఎల్స్. కాబట్టి మిగిలిన విషయాలను చెప్పాలంటే నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. We know that this epistle is written from the prison in Rome. అపొస్తలుడైన పౌలు రోమ్లో చెరసాలలో ఉంటూ రాస్తున్నటువంటి పత్రిక. అయితే
సంతోషించుడి, సంతోషించుడి, దేవుని యందు ప్రభుని యందు సంతోషించుడి అని చెప్తూ ఉన్నాడు. 2-7 వరకు నెగటివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్లెష్. మన శరీరమును ఆస్పదం చేసుకొని జీవించటం వలన వచ్చేటువంటి దుష్పరిణామాలను గురించి మాట్లాడుతున్నాడు. అలాగనే 3వ అధ్యాయం 9వ వచనంలో ఎంజాయింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్, ఎంజాయింగ్ ద రైచియస్నెస్, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము అంటున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఇది ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్. అయితే ఈరోజు మనం చూస్తున్నది నెగటివ్ ఎగ్జాంపుల్స్. అదేంటంటే హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, శరీరమును ఆస్పదం చేసుకొని జీవించడం. మనం ఈ లోకంలో శరీరంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకు శరీరానుసారమైన ఆకర్షణలు అనేకములు ఉంటూ ఉంటాయి. సో ఈ ఆకర్షణలన్నింటి నుంచి కూడా మనం ఆత్మయందు ఆనందించే వారంగా ఉన్నప్పుడు విడిపించబడే వారంగా ఉంటాము. అది మన జీవితంలో నెమ్మదిగా జరిగేటువంటి ఒక ప్రాసెస్. ఇప్పుడు 3వ అధ్యాయం మొదటి 3 వచనాలలో పాల్ ట్రూ క్రిస్టియానిటీని కౌంటర్ఫీట్ క్రిస్టియానిటీ మధ్య ఉన్న పరస్పర భేదాన్ని లేదంటే పరస్పర వ్యత్యాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ ఇది ఎందుకు రాస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం అర్థం చేసుకోవాలి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో అప్పుడే దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. అది కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఇక్కడ ఒక డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ ఏంటంటే సర్కంసీజన్ని గురించి. అబ్రహామునకు దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ, తన కుటుంబంలో పురుషులైన వారందరినీ కూడా పూర్వాంగం యొక్క చర్మమును అది సున్నతి చేయించాలి అనేటువంటి ఒక కమాండ్ని దేవుడు అబ్రహామునకు ఇచ్చిన సంగతి మనకు బాగా తెలుసు. సో ఆ విధంగా గోప్యాంగ చర్మమును సున్నతి చేసినట్లుగా మనం 17వ అధ్యాయం ఆదికాండంలో చదువుకుంటాము. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను అబ్రహాము తన కుటుంబంలో ఉన్న పురుషులందరికీ కూడా చేసినట్లుగా గోప్యాంగ చర్మమును సున్నతి చేసినట్లుగా 17వ అధ్యాయంలో ఆదికాండంలో చెప్తూ ఉన్నాడు. సో అన్యులలో సువార్త ప్రబలుచున్న ఈ ప్రారంభ దినాలలో కొందరు యూదులైన వారు మారు మనసు పొందిన అన్యులకు వారేం చెప్తున్నారు అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందితేనే కానీ మీరు రక్షింపబడనేరు అని బోధించడం మొదలుపెట్టారు. ఈ విధంగా బోధించడాన్ని బట్టి అక్కడున్నటువంటి అన్యులందరికీ కూడా ఒక గలిబిలి మొదలైంది. సో దీనిని గూర్చినటువంటి డిబేట్ ఒకటి జరుగుతుంది. 15వ అధ్యాయం 1 నుంచి 29 వచనాల వరకు మనం కనుక చదువుకుంటే ఈ విషయం అర్థమవుతుంది. అప్పుడు వీరందరూ కూడా కలిసి అపొస్తలుల దగ్గరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. 11వ వచనంలో ఒక రెజల్యూషన్, ఒక తీర్మానానికి వచ్చారు. అదేంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా. అంటే యూదులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట చేత కృపచేత రక్షణ పొందుతున్నామని నమ్ముతున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని ఒక రెజల్యూషన్ చేసేసుకున్నారు, తీర్మానం చేశారు.
సో ఇక్కడితో ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేశాము అని అపొస్తలులు, అలాగే పాల్, బర్నబాస్ వీరందరూ కూడా అనుకుంటూ ఉంటుంటే ఈ జూడాయైజర్స్ వీరిని ఏమంటామంటే జూడాయైజర్స్ అని మనం పిలవచ్చు. అంటే ధర్మశాస్త్రవాదులైన వారు, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నీతిని సంపాదించాలి అనేది వీరి యొక్క ఉద్దేశం. కనుక వీరు ఈ ధర్మశాస్త్రవాదులైనటువంటి వారు, ఈ జూడాయైజర్స్ ఏం చేస్తున్నారు అంటే వారి యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఒక రెజల్యూషన్ చేసుకున్నప్పటికీ కూడా సువార్తను వక్రీకరించే ప్రయత్నాలను సాతానుడు విడిచిపెట్టలేదు. దానిలో పావులుగా ఈ ధర్మశాస్త్రవాదులు ఉన్నారే, జూడైజర్స్, పావులుగా సాతాను చేత ఉపయోగించబడుతూ ఉన్నారు. వీరిని బాగా ఉపయోగించుకుంటున్నాడు. వీరు సంఘంలోనికి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు, సంఘంలోనే ఉంటూ ఉన్నారు. సంఘం వెలుపల నుంచి ఎటువంటి ప్రాబ్లం రాలేదు, కానీ సంఘంలో ఉన్న ఈ ధర్మశాస్త్రవాదులు సర్కంసిజన్ని గురించి వారు తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. పర్వర్టెడ్ గాస్పెల్, వక్రీకరించబడిన సువార్తను వీరు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని అక్కడ ఒక గలిబిలి కనిపిస్తుంది. మనం ఏం చేస్తే రక్షించబడతాము అనేది సరి అయిన అవగాహన ఉండలేదనుకోండి, మనం ఇలాంటి అబద్ధమైన సువార్తలకు ఆకర్షితులం అవుతూ ఉంటాము. కొందరు ఉంటారు, వారు ఏం చేస్తూ ఉంటారు అంటే అనేకమైన క్రొత్త కాన్సెప్ట్స్ని లేదంటే క్రొత్త థియరీస్ని సంఘంలోనికి ప్రవేశపెడుతూ ఉంటారు. ప్రజలను ఆకర్షించటం కోసం వక్రీకరించబడిన పద్ధతులను కొన్నింటిని సంఘంలోనికి ప్రవేశపెడుతూ ఉంటారు. ఆ విధంగా చేయటాన్ని బట్టి మనం దేవుని యొక్క ఫేవర్ని సంపాదించుకోవచ్చు, దైవ సాన్నిహిత్యాన్ని సంపాదించుకోవచ్చు అని అనుకుంటూ వారు తప్పుడు విధానాలను అవలంబించేటువంటి వారిగా ఉంటూ ఇతరులను తప్పుడు మార్గంలోనికి వారిని తీసుకుపోయేటువంటి వారిగా ఉంటారు. వీరిని ఏమంటామంటే క్రాంక్స్ ఇన్ ద చర్చెస్ అంటాం. క్రాంక్స్ అంటే విపరీత బుద్ధి కలిగిన వారు. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే దే విల్ బి స్ప్రెడింగ్ ఫ్యాడ్స్ అండ్ హాబీస్ ఇన్ టు ద చర్చెస్. సంఘంలలోనికి రాత్రి వ్యాప్తి చెందే కార్యకలాపాలు ఉంటాయే, ఇవి ఓవర్ నైట్ పాపులర్ యాక్టివిటీస్ అని అంటాం. ఇవి ఎక్కువ కాలం పాపులారిటీలో ఉండవు, కానీ అప్పటికప్పుడు సంఘంలోనికి చాప కింద నీరులాగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వీటిని వచ్చిన గలిబిలి అందరికీ కూడా కలుగుతుంది. వీరు చేస్తున్న పనే మనం కూడా చేయాలి అని అనుకుంటూ ఉంటారు మిగిలినటువంటి వారు. ఇలా చేయకపోతే మనం దేవుని దృష్టిలో తప్పిదం చేస్తున్న వారం అయిపోతామా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యేలాగా, మిగిలిన విశ్వాసులను చెడగొట్టేలాగా ఈ ఫ్యాడ్స్ అండ్ హాబీస్ అంటే సరదా వ్యాసంగాలు. హాబీస్ అంటే అవి ఫ్రీ టైం యాక్టివిటీస్. ఒక వ్యక్తికి ఖాళీ సమయం దొరికినప్పుడు చేసే పనులను హాబీస్ అని అంటాం. సరదా వ్యాసంగాలు అంటాం. సరదా కోసం క్రికెట్ ఆడటం, సరదా కోసం ఆటలు ఆడటం, సరదా కోసం ఇంకేవో సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవి కొత్త వెర్రి తలలు వేసేటువంటి కాన్సెప్ట్స్, థియరీస్తో ఈ క్రాంక్స్ అనేటువంటి వారు సంఘములలోనే ఉంటూ సంఘాలను వారు డిస్ట్రక్షన్లోనికి నడిపించే విపత్కరమైన బోధలు చేసేటువంటి వారిగా, సంఘమును చెడగొట్టేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. ఇటువంటి జూడైజర్స్ ఆ దినాలలో ధర్మశాస్త్రవాదులు సంఘంలోనికి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి చొరబాటుదారులుగా వారు వచ్చేసారు. సంఘంలోనే ఈ పర్వర్టెడ్ గాస్పెల్ని ప్రచారం చేస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే అపోస్తలుడు పౌల్ గలతీయులకు రాస్తూ 1వ అధ్యాయం 6 నుంచి 9 వరకు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమని అంటే,
క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఎందుకు ఆశ్చర్యపడుతున్నాడంటే అపోస్తలుడు పౌలు ఒక ఫర్మ్ ఫౌండేషన్ని, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని, డాక్ట్రినల్గా కరెక్ట్ సిద్ధాంతాలను అపోస్తలుడు పౌలు ప్రకటించినప్పుడు అటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ కలిగిన గలతీయులు ఇంత త్వరగా ఫాల్స్ ప్రీచర్స్ తట్టు తిరిగిపోవడం, పర్వర్టెడ్ గాస్పెల్ తట్టు తిరిగిపోవడం, ఈ అట్రాక్టివ్ ఫ్యాడ్స్ అండ్ ఫేబుల్స్ లేదంటే ఫ్యాడ్స్ అండ్ హాబీస్ని నమ్మేటువంటి వారిగా భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగిపోవటాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ కలిగినటువంటి వారు, లేదంటే పైన తెలుసుకొని కొన్ని విషయాలను క్రైస్తవులుగా మారినటువంటి వారు, లోతైన వేరు లేనటువంటి క్రైస్తవులైన వారు ఇంకా ఈజీగా వీరి యొక్క సువార్త తట్టుకు క్రొత్త అట్రాక్టివ్ గాస్పెల్కి లేదంటే కౌంటర్ఫీట్ గాస్పెల్కి, భిన్నమైన సువార్తలకు తిరిగిపోవడం అనేది ఈ దినాలలో కూడా మనం చూస్తూ ఉన్నాము. అది 7వ వచనం, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపకోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. ఇటువంటి కలవరానికి గురి చేసేటువంటి అనేకమైన ఫాల్స్ ప్రీచర్స్ అనేక మంది అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటూ ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక అని అంటున్నాడు. శాపగ్రస్తుడగునుగాక. ఇటువంటి సువార్త, భిన్నమైన సువార్త ప్రకటించబడేటువంటి వారు ఎవరైనప్పటికీ, అది పరలోకం నుండి దిగి వచ్చిన దూత చెప్పినా కూడా శాపగ్రస్తులు అయిపోతారు అని అపోస్తలుడు పౌలు గలతీయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదే విషయంలో ఈ కౌంటర్ఫీట్ ప్రీచర్స్, నకిలీ బోధకులైనటువంటి వారు ఏ విధంగా సంఘంలో కలవరపాటును కలవరాన్ని కలుగు చేస్తున్నారు అనే దానిని అపోస్తలుడు పౌలు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాడు. బాహ్య సంబంధమైన క్రియల ద్వారా దేవుని సంతోషపెట్టాలి అని, మనుష్యులను సంతోషపెట్టాలి అని, మనుష్యులకు సంతోషకరమైన విషయాలు చేయటం ద్వారా దేవుని యొక్క ఫేవర్ని మనం సంపాదించుకోవచ్చు అని, లేదు అంటే మనం బాహ్య సంబంధమైనటువంటి కొన్ని పనులు చేయటం ద్వారా నిజమైన ఆత్మీయాభివృద్ధిని పొందవచ్చు అని ఒక భ్రమలో ఉండిపోయేలాగా ఈ నకిలీ బోధకులు చేసేస్తూ ఉంటారు. అందుకని నిజమైన బోధకుల దగ్గరకు ప్రజలు వెళ్లకుండా ఈ నకిలీ బోధకుల దగ్గర అనేక మంది జనసమూహాలు వెళ్ళిపోతూ ఉన్నారు. అది మనం ఈ అంత్యకాలంలో చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. బాహ్య సంబంధమైన క్రియలు, వీరు చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే, మనం బాహ్య సంబంధంగా కానుకలు ఇవ్వాలి, కానుకలు తీసుకొని రావాలి, ఉపవాసం ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, వస్త్రధారణ అంటే మనం తెల్ల బట్టలు మాత్రమే కట్టుకోవాలి, లేదు అంటే ఒక సింపుల్ క్లోత్స్ని వేసుకోవాలి, తర్వాత మనం ఆభరణాలను ధరించకూడదు, సిలువ ధరించుకోవాలి మెడలో, 40 రోజులు ఉపవాసం ఉండాలి, భాషలు నేర్చుకొని భాషలు మాట్లాడాలి, మనం ఇంకా ఏంటంటే జెరూసలేంకి వెళ్ళాలి, జెరూసలేంని సందర్శించాలి, యేసు ప్రభు తిరిగిన ఆ చోట్లన్నింటినీ చూడటం ద్వారా మనం ధన్యతను సంపాదించుకుంటాము. అక్కడి నుంచి తెచ్చుకున్న నీళ్లను త్రాగితే మనకు స్వస్థతలు కలుగుతాయి. యొర్దాను నదిలో మనం కానీ ప్రయాణం చేస్తే మనల్ని దేవుడు దీవిస్తాడు. ఇంకా అనేకమైన విషయాలు, మనం బంగారాన్ని వేసుకోకూడదు, దాన్ని త్యాగం చేసేసేయాలి. ఇంకా అనేకమైనటువంటి పనులు, ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు వీడు చెప్తున్నట్టుగా కొందరు సున్నతి చేయించుకోవాలి అని, ఇంకా ఇంకా మరి ఈ విపరీతమైన బుద్ధి కదా ఇది, వెర్రితలలు వేస్తున్న క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం. కొన్ని దేశాలలో, మన దేశంలో కాదు కానీ, అది మనం ఏం చేయాలి అని అంటే ఇమాస్క్యులేషన్ చేసుకోవాలి, అంటే మనం దేవుని కోసం నపుంసకీకరణ చేసుకోవాలి అని, మనలను మనం నపుంసకులంగా చేసుకోవాలి అని బోధించేటువంటి ఈ ఫాల్స్ ప్రీచర్స్, నకిలీ బోధకులైనటువంటి వారు ఆ దినాలలో ఉన్న జూడైజర్స్ అయితే లేరు కానీ, అటువంటి బోధలు బోధించే అనేక మంది శాపగ్రస్తులైన బోధకులు ఈ దినాలలో మనలను కూడా శాపగ్రస్తులనుగా చేయటానికి అంత సంఘంలో చేరి సంఘం యొక్క విచ్ఛిన్నానికి, సంఘం యొక్క వినాశనానికి వారు సాతాను యొక్క అనుచరులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిజమైన ఆత్మీయాభివృద్ధికి ఈ బాహ్య సంబంధమైన క్రియలు ఏమాత్రమును ఉపయోగపడవు. కాబట్టి వీటిని చేయడం ద్వారా మనం దేవుని బిడ్డలంగా జీవించలేము, దేవునికి ఇష్టలంగా జీవించలేము, దేవుని యొక్క ప్రసన్నతను మనం సంపాదించుకోలేము. చేయవలసిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. వర్క్స్ రైచియస్నెస్, క్రియల ద్వారా దేవుని యొక్క ప్రసన్నతను మనం సంపాదించుకోవడం కాదు, కేవలం దేవుని యొక్క కృప ద్వారానే దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగిన వారంగా, ఆయన పైన ఆయనను ఆధారం చేసుకొని జీవించే వారంగా మనం ఉండాలి. కానీ ఈ సెల్ఫ్ ప్రైడ్ అనగా స్వాతిశయానికి దారి తీసేటువంటి ఎటువంటి బాహ్య సంబంధమైన క్రియలు చేసినప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డలంగా మనం ఏమాత్రము పిలువబడము. We will not become the children of God if we add something to the theory of grace. కృప అనే దానికి ఏదైనా, క్రీస్తు ప్రభు యొక్క కృప అనే డాక్ట్రిన్కి ఇంకా ఏది జత చేసినప్పటికీ కూడా మనం దేవుని యొక్క ప్రసన్నతను సంపాదించుకోలేము. మనంతట మనం అతిశయించేలాగా చేస్తుంది, మన మీద మనం ఆధారపడేలాగా చేస్తుంది, కానీ దేవుని మీద ఆధారపడేలాగా ఏమాత్రమును చేయవు. కనుక మనం వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఈ విషయంలో మనలను మనమే కాపాడుకోవాలి అని అపోస్తలుడు పౌలు ఈ ఉదయకాలమందు మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మెట్టుకున్న సహోదరులారా, దేని యందు మీరు అతిశయిస్తున్నారు? దేని యందు సంతోషిస్తున్నారు? బాహ్య సంబంధమైన క్రియల మీద మీరు ఆధారపడి నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ పరిసయ్యుడైనటువంటి వాడు ఏ విధంగా తనను తాను గొప్ప చేసుకుంటున్నాడో, పరిసయ్యుడు, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుష్యుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంకా నేనేం చేస్తున్నాను? అతిశయిస్తున్నాడు. చూడండి, వారం నాకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. ఇప్పుడంతా కూడా మనకు ఒక సీజన్ నడుస్తుంది కదా, ఇది పనికిరానటువంటి సీజన్స్ని మనం బాగా ఆచారాల భక్తిని మనం చేసేటువంటి వారముగా ఈ ఫాల్స్ ప్రీచర్స్, అబద్ధ బోధకులు, నకిలీ బోధకులైన వారు పెట్టేటువంటి భ్రమలలో మనం చిక్కుకొని 40 రోజులు ఉపవాసం అని చేస్తూ ఉన్నామే. వారం నాకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను అంటున్నాడే పరిసయ్యుడైన వాడు. నేను 40 రోజులు ఉపవాసం చేస్తున్నాను. ప్రతిరోజు సంఘం నాకు సాయంత్రం పూట వెళ్తున్నాను, పగలంతా నా పనులు నేను చేసుకుంటున్నాను. అక్కడ వారు మాకు ప్రొవైడ్ చేస్తున్న భోజన పానీయాలన్నింటినీ కూడా మేము సేకరిస్తూ ఉన్నాము, లేదంటే సేవిస్తూ ఉన్నాము. దేవుడు మాకు అనుగ్రహించిన ఈ పలహారాన్ని మేము భుజిస్తున్నాము, దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నాము. శరీర సంబంధమైన క్రియల ద్వారా మేము గొప్ప సంగతులను సాధిస్తున్నాము అని అతిశయపడుతున్నామే. అలాగే ఈ పరిచయుల్లాగా వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడే.
అలాగా ప్రార్థన చేసేటువంటి వారు, లేదంటే ఆ విధంగా జీవించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఇంకా ఈ పరిచయులైనటువంటి వారు సదాపులోనూ అలాగనే వారు ఇంకా అనేకమైన విషయాలలో 10వ వంతును ఇస్తున్నాము అని చాలా గొప్పలు చెప్పుకుంటూ డంబములు పలుకుతూ ఉండేటువంటి వారు, వీధి మూలలలో నమస్కారములు చెప్పించుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. బాహ్య సంబంధమైన క్రియల ద్వారా దేవుని చెంతకు చేరవచ్చని, బాహ్య సంబంధమైన క్రియలను చేయుట ద్వారా దేవుని యందు మనం అంటుగట్టబడిన వారంగా ఉండొచ్చు అని, ఆయన ఫెలోషిప్ని అనుభవించవచ్చు అని ఒక భ్రమలో, ఇల్యూజన్లో జీవించేటువంటి వారు ఆ దినాలలోనూ ఉన్నారు, ఈ దినాలలో కూడా ఉన్నారు. అందుకే అంటున్నాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. మీరు నిజమైన క్రైస్తవులుగా ఉండాలి అంటే మన మీద మనం ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం కాదు, మానవ యోగ్యతల మీద ఆధారపడటం కాదు, హ్యూమన్ మెరిట్స్ మీద ఆధారపడటం కాదు, రక్షింపబడుటయందు క్రీస్తు కృప మాత్రమే మనకు చాలును అని చెప్పి వార్నింగ్ అగైన్స్ట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లీగలిస్టిక్ జ్యూస్, ఈ ధర్మశాస్త్రవాదులైన యూదుల ఎడల మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ కుక్కలు అని సంబోధిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రవాదులకు యూదులను కఠినమైన పదజాలంతో సంబోధిస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. ఎందుకు అంటే వారు చేయుచున్న విచ్ఛిన్నకరమైన పనులు, వినాశనకరమైన పనులను గురించి ఆలోచన చేసినప్పుడు ఇటువంటి మాటనే ఉపయోగించాలని అనుకుంటూ ఉన్నాడు. యూదులు అన్యులను కుక్కలుగా పరిగణిస్తూ ఉండేవారు, వారిని కుక్కలు అని సంబోధిస్తూ ఉండేవారు. ఇది ఒక ఆయన ఏం చెప్తాడు అని అంటే, ముల్లర్ అనే ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, సొంత గృహం లేని, యజమాని లేనటువంటి సునక సమూహాలు వీధులలో అశుద్ధాన్ని భోంచేస్తూ తమలో తాము పొట్లాడుకుంటూ దారిన పోవు వారి మీద దాడి చేస్తూ పురవీధులలో సంచరిస్తూ ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. ఇటువంటి స్వంత గృహం లేనటువంటి వారు, వారికి యజమాని ఎవడు కూడా లేడు, సాతానుడే వారికి యజమాని. శునక సమూహాల్లాగా వీరు వీధులలో పడి తిరుగుతూ అశుద్ధాన్ని భోంచేస్తూ తమలో తామే కలహించుకుంటూ దారిన పోయే వారి మీద కూడా దాడి చేసేటువంటి వారిగా, ఈ శునక సమూహాలుగా యూదులైనటువంటి వారు ఉన్నారు. ఈ దినాలలో నకిలీ బోధకులైన వారు ఉన్నారు. కనుక జాగ్రత్త పడండి. వీరు కలహ ప్రియులైన వారు, వివాదాస్పదమైన గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ల వంటి వారు, అపవిత్రమైన విషయాలు, పనికి మాలిన విషయాలు బోధించేటువంటి వారి ఎడల జాగ్రత్తగా ఉండండి. ఏది అవసరం అనే దానిని మీరు గమనించండి. అనవసరమైన విషయాలను చేయటం కాదు. ఇహలోక సంబంధమైన శరీరాన్ని మనం కష్టపెట్టుకునేటువంటి విషయాలు మనకు అవసరం లేదు. మనదంతా కూడా శరీరానికి సంబంధించిన భక్తి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి భక్తి. ఇది ఆత్మకు సంబంధించింది. It should come from inward or it should come from inside. ఇది అంతరంగ సంబంధమైన భక్తి, అంతరంగ సంబంధమైనటువంటి విషయాల మీద ఆధారపడి మనం చేయవలసినటువంటి పనులే. కానీ బాహ్య సంబంధమైన క్రియల ద్వారా అంతరంగ శుద్ధి జరగదు. బాహ్య సంబంధమైన క్రియలు చేయటం ద్వారా అంతరంగంలో మనకు సమాధానం లభించదు, సంతోషం లభించదు. అందుకని ఇటువంటి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవది, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. దీస్ ఆర్ ది ఈవిల్ వర్కర్స్. క్రియల నీతి, వర్క్స్ రైచియస్నెస్ని ఉద్ఘాటించేటువంటి వారు, సమర్థించేటువంటి వారు, వీరు భావగర్భమైన మాటలను చెప్పి విపరీతమైన బుద్ధిగలవారుగా ఉంటూ, క్రాంక్స్ లాగా ఉంటూ సంఘంలను పాడు చేస్తూ ఈ ఫ్యాడ్స్ అండ్ హాబీస్ని వారు రాత్రికి రాత్రే వ్యాప్తి చెందేటువంటి కార్యకలాపాలు అనేకమైనవి, వెర్రి తలలు వేసేటువంటి
పనులన్నింటినీ, కార్యక్రమాలన్నింటినీ కూడా సంఘంలోనికి ప్రవేశపెడతారు. మనం గనక ఇటువంటి వెర్రి వారిని చూచి ఆ వెర్రిలో మనం కూడా కలిసిపోతే అందరము వెర్రివారిలాగానే అయిపోతాము. కొత్త కొత్త వెర్రితలలు వేస్తూ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే విధంగా, ఇతరులు చూసి మనలను నవ్వుకునే విధంగా ప్రవర్తించే చపల చిత్తమైనటువంటి క్రైస్తవులంగా ఒక ఏమంటాం దానిని కన్సిస్టెన్సీ లేకుండా వొలటైల్గా మనం క్రైస్తవులం అని చెప్పుకుంటూ మెదడుకు మేత వేసేటువంటి ఇటువంటి నకిలీ బోధకులు మన బ్రెయిన్స్ని పాడు చేస్తూ ఉంటుంటే, సరి అయిన రీతిలో ఆలోచన చేయలేక, వాక్యమును సరిగా అర్థం చేసుకోలేక, ఇటువంటి ఫాల్స్ ప్రీచింగ్స్ని, ఫాల్స్ డాక్ట్రిన్స్ని లక్ష్య పెట్టేటువంటి వారిగా మనం ఉండకూడదు. దుష్టులైన పనివారు వీరు దుష్ట పనులను చేస్తూ ఉంటారు కనుక వీరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ద ఫుల్నెస్ ఆఫ్ ద గాస్పుల్ ఈజ్ ఇన్ క్రైస్ట్ అలోన్, నాట్ ఇన్ వర్క్స్. అందుకనే మనం దాన ధర్మాలు చేయడం ద్వారా, ఇతరులకు సహాయం చేయటం ద్వారా, విధవరాండ్రకు మనం విడో హోమ్స్ని పెట్టి వారికి సేవ చేయటం ద్వారా, అనాథ పిల్లలకు ఆశ్రమాలను కట్టించడం ద్వారా, వారికి భోజనం పెట్టడం ద్వారా, ఈ విధంగా అనేకమైన ఈ ఇహలోక సంబంధమైన దాన ధర్మ కార్యక్రమాలను చేసి తద్వారా దేవుని యొక్క బిడ్డలుగా చలామణి అవ్వాలని అనుకునేవారు చాలామంది ఉంటూనే ఉంటారు. కనుక ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి అని అంటే, ఇఫ్ ద వర్క్ స్టార్ట్స్ ఇన్ అవర్ హార్ట్, మన హృదయాలలో మార్పు కలిగినప్పుడు, ఇటువంటి మార్పు మన జీవితాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కానీ ఇటువంటి కార్యాలు చేయడం ద్వారా మనలో ఏమాత్రమూ మార్పు రాదు. అన్యులైన వారు కూడా అనేక దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. వారు ఆ దాన ధర్మాలను చేయడం ద్వారా మోక్షాన్ని సంపాదించుకోవచ్చు అని ఎలా అనుకుంటున్నారో, అలాగనే క్రైస్తవులు కూడా ద వే అరౌండ్ ఆర్ ద వే అగెన్స్ట్, అటు నుంచి ఇటు కాదు, అంతరంగం నుంచి బాహ్య సంబంధమైన కార్యాలు రావాలి. కానీ బాహ్య సంబంధమైన కార్యక్రమాల ద్వారా అంతరంగంలో సంతోషం కానీ శుద్ధీకరణ కానీ జరగవు. ఇవి ఈవిల్ వర్కర్స్ మనకు బోధించేటువంటి విపరీతమైన బోధలు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. మూడవది, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఛేదనను ఆచరించేటువంటి వారు అంటే ద మ్యూటిలేషన్ డాక్ట్రిన్, అంటే సున్నతి కార్యక్రమం చేయించుకునేటువంటి వారు ఉన్నారే, వీరిని గురించి జాగ్రత్తగా ఉండండి. వీరు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారు, తర్వాత ఆయన వలననే మనకు రక్షణ కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. మనకు సంపూర్ణ రక్షణ భాగ్యం కావాలి అని అంటే మనం కొన్ని అడిషనల్ థింగ్స్ని చేయాల్సి ఉంటుంది. ఇవి అడిషనల్గా కొన్ని ఆచారాలను కూడా మనం పాటించాలని చెప్తూ ఉంటారు. వీటిని కూడా పాటించటాన్ని బట్టి మనం ఆత్మీయ అభివృద్ధిని సంపాదించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఈ మ్యూటిలేషన్ ఆఫ్ ద బాడీని గురించి ఒక ఆయన ఏమని చెప్తాడు అని అంటే, ఇట్స్ అన్ అగ్లీ థింగ్, అగ్లీ ఎగ్జాంపుల్. ఇది వికృతమైనటువంటి ఆచారం, అనాకారమైనది, అసహ్యమైనది, ఒక వికారమైనటువంటి ఆచారం ఇది క్రొత్త వెర్రి తలలు వేసేటువంటి ఆచారం. లేవియ కాండంలో చెప్పబడినటువంటి ఆచారం ఉందే, మీరు మీ తలలను బోడి చేసుకోకూడదు, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకోకూడదు, క్షౌరం చేయించుకోకూడదు, కత్తితో దేహాన్ని కోసుకోకూడదు అనేటువంటి ఆ నిషిద్ధమైనటువంటివి ఇవి అన్యాచారాలు. ఈ అన్యాచారాలను మీరు పాటించకూడదు అని లేవియ కాండం 21:5లో చెప్పబడినటువంటి ఆ నిషిద్ధమైనవి, కత్తితో కోసుకోవడం, మ్యూటిలేషన్. మార్టిన్ అనే ఒక వ్యక్తి ఏమంటాడంటే దీన్ని కటాటమీ అని అంటాడు. కటాటమీ అంటే మ్యూటిలేషన్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఆన్ పార్ విత్ ద పేగన్ ప్రాక్టీసెస్.
అన్యులకు ఉన్న ఆచారాలకు ఆకర్షితులైనటువంటి వారు వారి యొక్క శరీరాన్ని కత్తులతో కోసుకోవటం మనం రాజుల గ్రంథంలో ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలను తీసుకొని వచ్చి ఆ కర్మేలు పర్వతం దగ్గర మీ బయలును ప్రార్థన చెయ్యండి, మీ బయలును రమ్మని చెప్పండి, ఈ దహన బలిని తీసుకోమని చెప్పండి అని చెప్తే వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బయలా బయలా అని ప్రార్థన చేస్తూ వారు కత్తులతో కోసుకుంటూ ఉన్నారు. ఇది అన్యాచారాలను మనం క్రిస్టియన్ ప్రాక్టీస్గా ఎలా చేయగలుగుతాము? ఇవి పేగన్ ప్రాక్టీసెస్. దీనినే ఒక మాట అంటారు గ్యాషింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. గ్యాషింగ్ అంటే ఇది పల్లంగా కోసుకోవడం. కాబట్టి ఇక్కడ ఈ మ్యూటిలేషన్ ఆర్ సర్కమ్సిజన్ని గురించి సంపూర్ణమైన సిద్ధి కలగాలి అంటే, కార్యసిద్ధి కలగాలి అంటే మనం చేయాల్సింది ఇది అని కొందరు చెప్తూ ఉన్నారు. దీనిని మీరు చేయనవసరం లేదు. దేవుడే మనలో కార్యసిద్ధిని కలుగు చేసేటువంటి వాడని 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. మన సంతోషం, దేవుని యొక్క సంతోషంను అనుభవించాలి అంటే, దేవునిలో ఆనందించాలి అంటే, అపోస్తలుడు పౌలు యొక్క సంతోషాన్ని సంపూర్ణం చేయాలి అంటే మనం చేయాల్సింది ఈ పనులు కాదు, మనం చేయవలసింది చాలా ఉంది అని చెప్తూ ఉన్నాడు. బట్ వీఆర్ నాట్ సర్కంసిజన్ అని రాస్తున్నాడు ఇంగ్లీష్లో. తెలుగులో ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. హూ ఈస్ ద వన్ దట్ ఈస్ ప్రాక్టీసింగ్ రియల్ సర్కంసిజన్ అనేది, వాట్ ఈజ్ రియల్ సర్కంసిజన్ అనేది చెప్తూ ఉన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏం చెప్తూ ఉన్నాడు? 23 యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని దేవుడు కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ముందేమంటున్నాడు? శరీరమును ఆస్పదం చేసుకొనక. శరీరాన్ని మనం ఆస్పదం చేసుకోకూడదు. మన శరీరాన్ని మనం కష్టపెట్టుకుంటామా? పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడా? నో, నెవర్. ఆయన ఎప్పుడు కూడా చెప్పట్లేదు. మన శరీరాన్ని మనం కష్టపెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే స్వంతంగా అతిశయించే వారంగా ఉన్నాం. సెల్ఫ్ ప్రైడ్. ఈ సెల్ఫ్ ప్రైడ్కి దారి చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. మనం చేయవలసింది ఏంటంటే క్రీస్తునందు అతిశయపడేటువంటి వారంగా ఉండాలి. శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. దెయ్యపు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించలేము. ఈ దెయ్యముల ఆత్మను కలిగినటువంటి వారు దెయ్యానికి సంబంధించిన కార్యాలే, సాతాను సంబంధమైన కార్యాలే అనగా వీరిని ఈవిల్ వర్కర్స్ అని అంటున్నాడు. అందుకే దుష్టులైన పనివారు అని అంటున్నాడు. ఇటువంటి దుష్టులైన పనివారు చెప్పేటువంటి ఈ క్రొత్త విషయాలు, క్రొత్త కాన్సెప్ట్స్, వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనం నిజమైనటువంటి దేవునికి ఆరాధకులంగా ఉన్నాము. అందుకనే మన అతిశయం క్రీస్తునందుంటే వారి అతిశయం వారి క్రియల యందు, వారి శరీరం అందు మాత్రమే ఉంది. రోమాపత్రికలో చెప్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు 2:28-29 వచనాలలో వాట్ ఈస్ సర్కంసిజన్ అనేది, ఈ బాహ్య సంబంధమైన సున్నతి గురించి మీరు చెప్తున్నారే, అగ్లీ టాస్క్ ఆఫ్ కటింగ్ ద ఫోర్ స్కిన్ గురించి చెప్తూ ఉన్నాడే, అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 28వ వచనంలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు,
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, అంతరంగమందు క్రైస్తవుడైన వాడే క్రైస్తవుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై, ఇది హృదయానికి సంబంధమైనది, శరీరానికి సంబంధించింది కాదు. ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలగదు, దేవుని వలనే కలుగుతుంది. మనం చెప్పుకోవచ్చు మనం సున్నతిని ఆచరించాము అని, దాని వలన ప్రయోజనం లేదు. అసలు ఇన్వర్డ్ సర్కంసిజన్ జరిగిందా, ద సర్కంసిజన్ ఆఫ్ ద హార్ట్ జరిగిందా, నీ హృదయము ఆయన యొక్క మాట చేత అది కట్ చేయబడిందా? మన వాక్యంను విన్నప్పుడు మన హృదయంను అది ఛేదిస్తుంది, అది ప్రాణమును సైతము కూడా అది ఛేదించుకుంటూ వెళ్ళేటువంటిదిగా ఉంటుంది. సజీవమైనటువంటి వాక్యం ఇది. అందుకని మన ప్రాణమును ఛేదించేది గాను, మన ఆత్మను ఛేదించేది గాను, మన హృదయాన్ని ఛేదించేది గాను దైవవాక్యం ఉంటుంది. అటువంటి వాక్యమును బోధించకుండా ఫాల్స్ టేల్స్ని, కథలను, కబుర్లను, ఇంకా కట్టు కథలను, లేదంటే క్రొత్త సిద్ధాంతాలను బోధిస్తూ అభిషేకం అని, అదని, ఇదని మనుషులందరినీ కూడా కలవరపెట్టేటువంటి ఈ నకిలీ బోధకులను గురించి జాగ్రత్త పడండి అని 3 phrases వారిని కుక్కలు అంటున్నాడు, దుష్టులైన పనివారు అంటున్నాడు, ఛేదనను ఆచరించేటువంటి వారు అని అంటున్నాడు. ఇటువంటి ఛేదనను ఆచరించేవారు, దుష్టులైన వారు, కుక్కలైనటువంటి వారిని మనం జాగ్రత్తగా గమనించి వారు చెప్పేటువంటి విషయాలను మనం అవలంబించకుండా మనం చేయవలసిన దానిని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడో కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. యు హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ దిస్ సర్కంసిజన్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ ఫిజికలీ. శరీర సంబంధంగా చేసుకునే అవసరం లేదు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మనం ఇప్పుడు వీఆర్ నాట్ డెడ్, వీఆర్ రిజన్. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేసను. ఇటువంటి గొప్ప అనుభవం కలిగిన మనం ఇలాంటి భిన్నమైన సువార్త తట్టుకు ఏ విధంగా ఎంత తొందరగా తిరిగిపోతామో, మనం జీవించేది శరీరాన్ని ఆస్పదం చేసుకొని కాదు, ఆత్మను ఆధారం చేసుకొని జీవిస్తున్నాం. ఆత్మ వలన దేవుని ఆరాధిస్తున్నాం. ఆత్మ ద్వారానే మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళగలుగుతున్నాం. ఆత్మ ద్వారానే మనము మన యొక్క జీవితాలను సరిచేసుకోగలుగుతున్నాం. పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారానే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నాం. దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడుతూ ఉన్నాం. ఆయన యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడుతూ ఉంటున్నప్పుడు మనం ఆయన యందే అతిశయపడే వారంగా ఉంటాం. కానీ ఇటువంటి బాహ్య సంబంధమైన క్రియల మీద ఆధారపడే వారంగా ఏమాత్రం ఉండము అని అపోస్తలుడు పౌలు ఈ ఉదయకాలమందు మనకు కూడా బోధిస్తూ ఉన్నాడు. అందుకని కుక్కల విషయంలో, దుష్టులైనటువంటి వారు, పనివారి విషయంలో అనవసరమైన ప్రాక్టీసెస్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ అన్యాచారాలను ప్రమోట్ చేసేటువంటి వారి విషయంలో, చపల చిత్తమైన విషయాలను బోధించే వారి విషయంలో, క్రొత్త వెర్రితలలు వేసేటువంటి వారి విషయంలో,
రాత్రికి రాత్రే వ్యాప్తి చెందేటువంటి కార్యకలాపాలను ప్రవేశపెట్టేటువంటి వారి విషయంలో, భావగర్భమైన మాటలను చెప్పి విపరీతమైన బోధలు చేసేటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీరు శునక సమూహాలు, వీధులలో తిరుగుతూ అశుద్ధాన్ని భోంచేసేటువంటి వారు, తమలో తామే పోట్లాడుకుంటూ దారిన పోయేటువంటి వారి మీద దాడి చేస్తూ పురవీధులలో కాదు సంఘాలలో సంచరించేటువంటి వారిగా ఉన్నారు. వీరి విషయంలో జాగ్రత్త పడండి అని దైవవాక్యం మనలను హెచ్చరిస్తుంది. కనుక మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. మనం సనగటం, గొణగటం, దేవుణ్ణి తప్పు పట్టడం, ఇతరుల దయను సంపాదించుకోవడానికి ప్రయత్నించటం, నిరాశ కలిగి ఉండటం, దుఃఖముఖలుగా ఉండటం, ఉపవాసాలు ఆచరించటం, భాషలు మాట్లాడాలని అనుకోవడం, వస్త్రధారణ మార్చుకోవడం, యెరూషలేముకి వెళ్ళి రావటం, బంగారు ఆభరణాలను త్యజించటం, కానుకలు ఇవ్వటం, ఇంకా మెడలో సిలువనేసుకోవడం, ఇవన్నీ కూడా మానేసి మనం we have to cultivate the habit of rejoicing in the Lord. ప్రభువునందు ఆనందించడం అంటే ఇది చెయ్యండి. అనవసరమైన వాటిని చేయకండి. ఇవి ఆత్మీయాభివృద్ధికి ఏమాత్రం కూడా ఈ పేగన్ ప్రాక్టీసెస్ ఉపయోగపడవు. హ్యూమన్ మెరిట్ ఏమాత్రం కూడా ఆత్మీయాభివృద్ధికి ఉపయోగపడదు అని మరి ఒకసారి మనలను సరి చేసుకోమని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. లెట్ us check ourselves, let us correct ourselves, and let us receive this admonition from Apostle Paul and try to live according to what the word of God says. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, కుక్కల విషయంలో, దుష్టులైన పనివారి విషయంలో, ఛేదనను ఆచరించేటువంటి వారి విషయంలో, క్రొత్త డాక్ట్రిన్స్ని ప్రవేశపెట్టేటువంటి వారి విషయంలో, నకిలీ బోధకులైనటువంటి కుక్కల సమూహముల విషయంలో మేము జాగ్రత్త పడటానికి సహాయము అనుగ్రహించండి. ప్రభువా, క్రైస్తవ్యంలో అనేకమైన వెర్రితలలు వేసేటువంటి సిద్ధాంతాలు, ఆచారాలు వచ్చేస్తూ ఉన్నాయి. మీరు చెప్పిన వాటిని చేయకుండా చెప్పని వాటిని కూడా చెయ్యాలి, దీని వలన మనకు కార్యసిద్ధి కలుగుతుంది అని బోధించేటువంటి బోధకులు అనేక మంది దినాన్న తయారయ్యారు. అయితే సంఘమును మీరు కాపాడండి, సంఘమును మీరు దర్శించండి, మా ప్రియులైన వారిని మీరు దర్శించండి. నీ విశ్వాసులైన వారు ఎటువంటి భ్రమలలో, అసత్య బోధనలలో చిక్కుకుపోకుండా ఉండటానికి మీరే కృపను అనుగ్రహించి జ్ఞానం కలిగిన వారంగా, మేము దేవుని యందు మాత్రమే సంతోషించేటువంటి వారంగా, అటువంటి డ్యూటీని మేము కల్టివేట్ చేసుకోగలిగే వారంగా ఉండునట్లు సహాయం చేయమని మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. శునక సమూహాల విషయంలో జాగ్రత్త పడదాం. దేవుని యందు ఆనందించడం మనం నేర్చుకుందాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.